Hello, story lovers. Welcome back to my channel, Manmohanam Part 5. ఆ రోజుకి ఇల్లు వెతికే ప్రోగ్రాంకి బ్రేక్ పడ్డంతో లేచి ఫ్రెష్ అయ్యి వంట చేసి ఆద్యని నిద్రలేపారు. మన ఆద్య గురించి తెలిసిందే కదా, ఫుడ్ అనగానే స్ప్రింగ్ లాగా లేచి కూర్చుంటుంది. టైం చూస్తే 8 అయింది. అది చూసి షాక్ అయింది ఆద్య. ఒసే 8 అయిందే, ఇల్లు వెతకడానికి పోదాం అనుకున్నాం కదా, లేపలేదేంటే అని అరిచింది. ఒక్కటి పీకితే దవడ వాచిపోద్ది. లేపితే నిద్రలో జోగుతూ మళ్ళీ పడుకున్నావు. ఇప్పుడు కూడా మేం లేపితే గాని లేవలేదు, మళ్ళీ మమ్మల్ని అంటున్నావు. దేవుణ్ణి వేడుకుంటున్నానే, ఆ మంచు వీరుణ్ణి కాపాడమని. పాపం నీ బద్ధకానికి బలయ్యేలా ఉన్నాడు పోరడు అంది సంధ్య చేతులు జోడించి పైకి చూస్తూ. ఆద్య మూతి తిప్పుతూ ఫుడ్ భర్తం పట్టింది. స్నేహ సంధ్య కూడా భోజనం చేసి గిన్నెలు సర్ది టీవీ చూస్తూ కూర్చున్నారు. ఆద్య ఏమో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఈటింగ్ వీడియో చూస్తుంది. అందులో ఫుడ్ తింటున్న వాళ్ళ సౌండ్ భయంకరంగా వినిపిస్తోంది బయటికి. సంధ్యకి స్నేహ తల పట్టుకొని ఒసేయ్, ఇప్పుడే కడుపు పగిలేలా తిన్నావు. మళ్ళీ ఆ ఈటింగ్ వీడియోలు చూస్తున్నావు. కనీసం హెడ్‌ఫోన్స్ అయినా పెట్టుకొని చావు అన్నారు చెవులు మూసుకొని. ఆద్య మూతి తిప్పుతూ హెడ్‌ఫోన్స్ పెట్టుకొని చూస్తుంది. అంతలో ఆద్య వాళ్ళ అమ్మ కాల్ చేసింది. ఆద్య భయపడి కాల్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా అంది. స్నేహ సంధ్య అబ్బా అన్నారు పక్క నుంచి. ఆద్య గుడ్లూరిమి సైలెంట్గా ఉండండి అని సైగ చేసింది. శాంతి ఏంటే రోజు ఫోన్ చేయమని ఎన్నిసార్లు చెప్పాలి, పద్దాకా తింటూనే ఉన్నావా, ఆఫీస్లో పనేమైనా చేస్తున్నావా అంది. సంధ్య స్నేహ గట్టిగా నవ్వుతున్నారు. ఆద్య కోపంగా చేతిలో ఉన్న వాటర్ బాటిల్ వాళ్ళ మీదకి విసిరి ఫోన్లో అమ్మా అని అరిచింది గట్టిగా. శాంతి అబ్బా ఎందుకే అరుస్తావు, నాకింకా చెవుడ్లేదు, నీ వల్ల వచ్చేటట్టుందే అంది. అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పవే ముందు అంది ఆద్య చిరాకుగా. అదేంటే అలా అంటావు, అమ్మతో అలాగైనా మాట్లాడేది. అది సరే గాని నీకో సంబంధం చూశాను. అబ్బాయి మీ ఆఫీస్లోనే ప్రాజెక్ట్ మేనేజర్ అంట. నువ్వు నన్నొచ్చి అడిగాడు. నాకు అబ్బాయి పద్ధతి అది నచ్చింది. ఎంత మంచోడు కాకపోతే నీకు చెప్పకుండా ఇబ్బంది పెట్టకుండా నన్నొచ్చి అడుగుతాడు. చేసుకో అమ్మా, ఇద్దరు ఒకే కంపెనీలో పని చేసుకుంటూ కలిసిపోవచ్చు రావచ్చు అంది ఆనందపడుతూ. ఆద్య కోపం కంట్రోల్ చేసుకుని అతని పేరేంటి అంది. సందీప్ అంది వాళ్ళమ్మ. ఆద్య కోపంగా ఫోన్ కట్ చేసి ఒరే సందీప్, అయిపోయావురా నువ్వు. నేను కాదు అన్నానని అమ్మ దగ్గరికి వెళ్ళావా, పైగా అసలు నాకెప్పుడు ప్రపోజ్ చేయలేదని మాయ మాటలు చెప్తావా, నీ పని రేపు చెప్తా అని తిట్టుకుంటూ నిద్రపోయింది. ఉదయం లేచి గబగబా ఫ్రెష్ అయ్యి ఆఫీస్‌కి వెళ్లారు. సంధ్య, స్నేహలకి భయం వేస్తుంది. సందీప్ ప్రాజెక్ట్ మేనేజర్. చాలా సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్స్‌ని హ్యాండిల్ చేసిన అనుభవం ఉంది అతనికి. చాలా జోవియల్‌గా ఉంటాడు. ఎండీ కొడుక్కి బెస్ట్ ఫ్రెండ్ కూడా. మంచి టాలెంటెడ్. మర్యాద ఇచ్చి మాట్లాడతాడు కానీ ఆద్య జాయిన్ అయ్యాక అతనిలో మార్పు అందరికీ అర్థమైంది. ఆద్యని ఇష్టపడుతున్నాడని ఆ నోట ఈ నోట అనుకుంటుండగా ఆ విషయం ఆద్యకి తెలిసింది. అప్పటినుంచి ఆద్య సందీప్ అండర్‌లో ఉన్న ఏ ప్రాజెక్ట్‌లో కూడా తనుండకుండా జాగ్రత్త పడేది. ఆ విషయం అర్థమైన సందీప్ ఆద్యని ఇబ్బంది పెట్టేవాడు కాదు. కానీ ఒక 6 నెలల క్రితం తమ ఆఫీస్ పార్టీలో ప్రపోజ్ చేశాడు. ఆద్య కొట్టినంత పనిచేసింది. సంధ్య, స్నేహ ఆపి ఇంటికి తీసుకొచ్చేశారు. ఇంకా అక్కడ ఉండలేక వేరే బ్రాంచ్‌కి మారిపోయింది ఆద్య. ఆ తర్వాత సందీప్ గురించి మర్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మ ద్వారా అప్రోచ్ అయ్యాడు. ఆద్య ఏం చేస్తుందో అని భయంగా ఉంది. ఏవైనా తేడా జరిగి అది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, చైర్మన్ దాకా పోతే ఆద్య కెరీర్‌కి ముప్పు అని ఆలోచిస్తున్నారు. ఆఫీస్‌కి వెళ్లి సీరియస్‌గా కూర్చుని వర్క్ చేస్తోంది. అసలు సందీప్‌ని తలుచుకుంటేనే కోపమొస్తోంది. వద్దు వద్దన్న అమ్మాయిలని ఎందుకు పట్టుకుని వేలాడతారో అర్థం కావట్లేదు ఆద్యకి. వెంటనే సందీప్‌కి కాల్ కలిపింది. సీరియస్ మీటింగ్‌లో ఉన్న సందీప్ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా కోపం వచ్చేసింది ఆద్యకి. మీట్ మీ ఇన్ కాఫీ షాప్ షార్ప్ 4:30 అని మెసేజ్ చేసింది విత్ కోపంగా ఉన్న ఎమోజీతో. చాలా సేపటికి మీటింగ్ నుండి బయటికి పడి ఫోన్ చెక్ చేసుకున్న సందీప్‌కి ఆద్య మెసేజ్ దర్శనం ఇచ్చింది. చాలా కోపంగా ఉందని అర్థమైంది.
బాబోయ్! మేడం గారికి చాలా కోపమొచ్చినట్టుంది. ఇప్పుడెలా ఫేస్ చేయాలి? అని సందీప్ భయపడుతున్నాడు. కట్ చేస్తే సాయంత్రం కాఫీ షాప్‌లో. ఆద్య కోపంగా చూస్తుంది. ఎదురుగా తాపీగా కాఫీ తాగుతున్న సందీప్, వీళ్ళిద్దరిని బిక్కమొహం వేసుకొని చూస్తున్న సంధ్య, స్నేహలు, ఇంకా ఏమైనా ఆర్డర్ ఇస్తారేమోనని వేచి చూస్తున్న బేరర్. చూడండి సార్, మీరంటే నాకస్సలు ఇష్టం లేదని మీకు తెలుసు. అయినా అమ్మతో మాట్లాడారంటే ఏమనాలి? చూడండి సార్, నచ్చని మనిషిని ఇబ్బంది పెట్టడం చాలా తప్పు. నాకసలు మీ మీద ఏ ఒపీనియన్ లేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను అని చెప్పింది ఆద్య చాలా కాన్ఫిడెంట్‌గా. చూడు ఆద్య, ఇప్పుడు మీ ఇంట్లో అరేంజ్ మ్యారేజ్ చేస్తారు. ముందు ఇష్టపడి చేసుకుంటారా? తర్వాత పెళ్ళయ్యాక భర్తను ఆటోమేటిక్‌గా ప్రేమిస్తారు కదా! నన్ను అలాగే చేసుకో. తర్వాత నువ్వే ప్రేమిస్తావు అన్నాడు కేర్‌లెస్‌గా. ఆద్యకి సందీప్ అంటే మొదటిసారి అసహ్యం వేసింది. అంటే నా మనసుతో నీకు పని లేదు. ఛీ! నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నిన్ను చచ్చినా చేసుకోను. ఆల్రెడీ నేనొకరిని లవ్ చేస్తున్నా అంది ఆద్య. సందీప్ షాక్ అయ్యి వాట్ అంటూ లేచి నిలబడ్డాడు. హా! యాహ్! ఐయామ్ ఇన్ లవ్ విత్ సంబడి ఎల్స్ హూ ఈజ్ జెంటిల్‌మెన్ నాట్ లైక్ యూ అంది. సందీప్ ఇంకా షాక్‌లోనే ఉన్నాడు. అంతలో ఆద్య అని పిలుపు వినపడగానే ఎంట్రన్స్ వైపు చూశారు. ఆదిత్య వస్తూ కనిపించాడు. ఆద్య మనసులో కరెక్ట్ టైంకి కనపడ్డాడు అని సందీప్ వైపు చూసి హి ఈజ్ ద వన్ అంది. ఆదిత్యని చూసి కుళ్ళుకున్నాడు సందీప్. వైట్ షర్ట్, జీన్స్, గాగల్స్, రోలెక్స్ వాచ్‌తో స్టైల్‌గా నడిచొస్తుంటే కాఫీ షాప్‌లో అమ్మాయిలందరూ నోరు వెళ్ళబెట్టి మరీ చూస్తున్నారు. సందీప్ ఆదిత్యకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఐ హేట్ యూ బ్రదర్ అని చెప్పి వెళ్ళిపోయాడు కోపంగా. వీడికేమన్నా మెంటలా? నైస్ మీటింగ్ యూ అంటాడనుకుంటే ఐ హేట్ యూ అంటాడు. నేనేదో ఐ లవ్ యూ చెప్పినట్టు అన్నాడు ఆదిత్య బయటకే. అది విని నాని, సంధ్య, స్నేహ, ఆద్య గట్టిగా నవ్వారు. ఆదిత్య ఒక లుక్ ఇచ్చాడు. దెబ్బకి సైలెంట్ అయిపోయారు నలుగురు. ఇంతకీ వాడు ఐ హేట్ యూ ఎందుకు చెప్పాడు? అన్నాడు ఆదిత్య ఆద్యని డౌట్‌గా చూస్తూ. ఆద్య తడబడుతూ అది అది చెప్పాక మీరెలా రియాక్ట్ అవుతారో నాకు భయంగా ఉంది ఆది అంది. ఏం పర్లేదు చెప్పు అన్నాడు ఆదిత్య వినడానికి సిద్ధపడుతూ. మీరు మీరు అంది ఆద్య. హా! నేను చెప్పమ్మా తల్లి అన్నాడు ఆదిత్య. మీరు నా లవరని చెప్పాను అంది గట్టిగా కళ్ళు మూసుకొని ఆద్య. కాసేపటికి ఏం సౌండ్ రాకపోయేసరికి కళ్ళు తెరిచి చూసింది. ఆదిత్య చాలా మామూలుగా చూస్తున్నాడు. ఆద్య షాకయ్యి మీకేం కోపం లేదా ఆదిత్య అంది. ఎందుకు కోపం? నిన్న పరిచయం అయిన అబ్బాయిని లవర్ అని అబద్ధం చెప్పావంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందిలే. అదేంటో చెప్పు అన్నాడు ఆదిత్య బేరర్‌కి ఆర్డర్ చెప్పి. అతను నా కొలీగ్. నేనంటే అతనికి ఇష్టమంట. నేను కాదన్నానని అమ్మని కలిశాడు. ఇష్టం లేదు అంటే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. అదే టైంలో మీరు కనపడ్డారు. అందుకే వాడు ఐ హేట్ యూ చెప్పాడు అంది ఆద్య నవ్వు ఆపుకుంటూ. నవ్వింది చాలు. నాకు విషయం అర్థమైంది. ఇష్టం లేదు అంటున్న అమ్మాయిని ఇబ్బంది పెట్టడం చాలా పెద్ద తప్పు. నీకు వాడి విషయంలో ఏమైనా హెల్ప్ కావాలంటే నన్నడుగు. వాడి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు ఆదిత్య. సంజయ్ కంగారుగా వద్దండి. అతను మా కంపెనీ వేరే బ్రాంచ్‌లో ప్రాజెక్ట్ హెడ్. ఇంకా ఎండీ గారి కొడుకుకి ఫ్రెండ్. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంది. ఇలా ఆలోచించే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీ అమ్మాయిలకి. మరీ సమస్య అనిపిస్తే నాకు ఫోన్ చేయండి. నా నంబర్ మీ ఫ్రెండ్ దగ్గర ఉంది అన్నాడు. సంధ్య, స్నేహ ప్రశ్నార్థకంగా చూస్తుంటే ఈయనే బ్రేస్లెట్ ఆదిత్య గారు అంది. సంధ్య, స్నేహ ఓహో! బ్రేస్లెట్ ఆదిత్య గారా అన్నారు. ఆదిత్య, నాని ముఖాలు చూసుకొని ఇలా కూడా పరిచయం చేస్తారా అన్నారు. అయ్యో! ఇలా చెప్తేనే అర్థమవుతుందని అలా చెప్పాను అంది ఆద్య. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.